క్రైస్తవ ఆర్సీఎం శాఖ ఆధ్వర్యంలో బేతపూడి డివైన్ మెర్సీ చర్చ్ వద్ద నుండి ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి ప్రాంతంలోని వివిధ ఆర్సీఎం దేవాలయాల ఆధ్వర్యంలో ఆదివారం ఆధ్యాత్మిక పాదయాత్ర జరిగింది. ఉదయం 6 గంటలకు నెడమరు రోడ్డులోని బేతపూడి డివైన్ మెర్సీ ఆలయం నుండి ప్రారంభమై పార్క్ రోడ్ నిర్మలమాత ఆలయం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఆత్మకూరు నిర్మల హైస్కూల్ వద్దకు చేరింది. వివిధ ఆలయాల నుండి, సంస్థల నుండి ఆర్సీఎం సిస్టర్స్, జేఎంజే సిస్టర్స్, ఆర్చి బిషప్లు, విశ్వాసులు, సంఘం పెద్దలు, ఉపదేశకులు తదితరులు పాల్గొనగా అందరూ కలిసి పెదవడ్లపూడిలోని సెయింట్ మిఖాయిల్ పుణ్యక్షేత్రం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రకు హాజరైన వారిని ఉద్దేశించి గుంటూరు బిషప్ డాక్టర్ చిన్నబతిన భాగయ్య దీవెనలు అందించారు. ఈ పాదయాత్ర విశేషాలను ఫాదర్ బాల అందించారు. సంవత్సరంలో ఇది దివ్య సప్రసాదిక పాదయాత్ర 13వ విచారణతో కలిసి ఇక్కడ చేస్తున్నాను. ఇది దేవుని యొక్క సాన్నిధ్యం. గుంటూరు మెత్రాశ్రమంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఇది మొట్టమొదటిగా చేస్తున్నటువంటి దివ్య సప్రసాద పదయాత్ర. దేవుని యొక్క అనుగ్రహంతో ఈ తపస్సుకాలమును స్వీకరించడానికి దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహం ఇది. దయచేసి దేవుని యొక్క అనుగ్రహమే. తల్లి శ్రీ సభ జూబిలీ సంవత్సరం కొనియాడుతున్నప్పుడు ఇది ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి దివ్య సప్రసాద పదయాత్ర. దానివలన ఒక 6,000-7,000 మంది దీనిలో పాల్గొన్నారు. దేవుని కృప చిత్తానుసారం ప్రార్థన చేసి కరణ జపమాలతో పాటుపాడి ఆరాధన స్తుతి గీతముతో పాడి దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. 6 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తున్నాను. ఉదయం 6:30కి మనం స్టార్ట్ చేశారు. బాబుజీ నగర్ డివైన్ మెర్సీ ధ్యానాశ్రమం ఫాతిమా మాత విచారణతో కలిసి ఇది ప్రయాణం ప్రారంభించాను. పార్క్ రోడ్ విచారణ వాళ్ళు మన ఇండియన్ ఆయిల్ పంప్ దగ్గర జాయిన్ చేశారు. ఇక్కడ నిర్మల స్కూల్ క్యాంపస్లో 8 విచారణలు ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి మనం పెద్దవట్లపడి సెయింట్ మైకేల్ విచారణకి మనం చేరి ఉన్నాము. అక్కడ మనం ఒక స్తుతి ఆరాధన, తర్వాత తండ్రి గారి యొక్క జూబిలీ సంవత్సరం మంగళగిరి డిన్నర్ కోసం పూజ అర్పించి ప్రార్థన చేస్తున్నారు.